అందరికీ వందనాలండి. నా పేరు రజిత. నా సాక్ష్యం వచ్చి 3 అండి. అంటే మా ఆయనకి బాగా మందు అలవాటు ఉండేదండి. బాగా 11 సంవత్సరాల వయసు కాడ నుంచి ఉండేది. మానమంటే అసలు నేను మానను. నువ్వు తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకుంది, నేనెట్ట మానేను అని చెప్పి అనేవాడు. చాలా నేను బాధపడేదాన్నండి. నెలలో 15 రోజులు మందు తాగేవాడు. మళ్ళీ 15 రోజులు మామూలుగా ఉండేవాడండి. యథావిధిగా కొనసాగిపోతుంది. అట్లా నెట్టుకొని వెళ్తుందండి జీవితం. అయ్యేసరికి అనుకోకుండా కళ్ళు ప్యాకెట్, మీకు తెలిసిందో లేదో నాకైతే తెలియదు కానీ దాంట్లో డ్రగ్స్ ఉండిద్దంటండి. అది వచ్చి 40 రూపాయలు. ఆ 40 రూపాయలే కదా అని చెప్పి వెళ్ళిండంట. దానికి బాగా బానిసైపోయిందండి. ఒక్క ప్యాకెట్ తాగితేనే తనకి మైండ్ మత్తు వదలదంట. అసమంటిది మా వారు రోజుకొచ్చి 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు దాకా తాగేవాడండి. ఎట్లా అంటే జీవితం చాలా శోధనలోకి వెళ్ళిపోయిందండి. ఇంకా నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయిందండి. మాది పల్లెటూరు అండి. మేము ఊర్లో చాలా ఆరోపణలు వస్తున్నాయండి నా మీద బ్యాడ్గా. అదేంది ప్రభువా, నేను మంచిగా ఉంటుంటే నాకెందుకు ఇన్ని నిందలు అని చెప్పి నేనైతే సూసైడ్ చేసుకుందాం అనుకున్నానండి. అనుకోకుండా మా ఊరు వెళ్ళిపోయినామండి. 3 నెలలు అక్కడే ఉన్నాం. అదే టైంలోని మే నెలలో నా జీవితం అస్సలకి బాగాలేదండి. మాదైతే రోడ్డును పడ్డదండి జీవితం సమస్త. నాకు ఇంకా నా కుటుంబం లేదు అన్న స్టేజ్లో ఉన్నానండి నేనైతే. ఇంకా నేను ఆ రోజు చర్చికి వచ్చానండి. అన్న 10 రెట్లు శ్రేష్టమైన జీవితానికి ఒక కార్డు ఇచ్చిండండి. ఇచ్చాక నేనైతే 3 పాయింట్లు రాసుకున్నానండి. ఏదేమైనా ఇంట్లో భర్త బాగుంటేనే ఆ జీవితం బాగుండిద్దండి. నేను అనుకున్నా నా భర్తే ప్రభువా నాకు జీవితం అని చెప్పి. నా భర్త ముందు తాగకూడదు, ఆర్థిక బాధ ఉండకూడదు, మేము ఇల్లు కట్టుకోవాలి ప్రభువా అని చెప్పి రాసుకున్నా. అన్న ఎప్పుడైతే ఈ కార్డు ఇచ్చిండో దాన్ని ఈ కార్డులాగా చూడలేదండి. నేను నా జీవితాన్ని మార్చే కార్డులాగా చూశానండి. చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి రాసుకొని ప్రార్థన చేసుకున్నానండి. చేసుకొని ఊరెళ్ళిపోయాను. అనుకోకుండా మా వారు నా కాడికి వచ్చారండి. వచ్చిన తర్వాత ఏమైందో సడన్గా తెలియదు, రస్తా నేను ఇంకా ముందుదానమ్మా అని చెప్పి అన్నాడు. నేనైతే షాక్ అండి. అసలుకి ఎంతలా అంటే గట్టిగా నా మనసులో కేకలు వేసుకున్నంత ఆనందం వచ్చింది. వెంటనే ఇంకా నేను ఇక్కడ నుంచి ఊరెళ్ళిపోయానండి. నాకు సంఘం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్న ఎప్పుడు మనల్ని బలపరుచుతూ ఉంటాడండి. నేనైతే సంఘాన్ని చాలా దూరం అయ్యానని చాలా బాధ ఉండేదండి. అయితే అనుకోకుండా అసలుకి ఈయనకి హైదరాబాద్ రావటమే ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండపోయేసరికి ఈ 9 నెలలు మా జీవితంలో ఎట్లా గడిచినాయి అంటే చూడని ఆర్థిక బాధ ఉండకూడదని కూడా రాసుకున్నానండి. నేను అనుకోకుండా 2 లక్షల రూపాయలు నా చేతిలోకి వచ్చాయండి. చాలా ఇల్లు కట్టుకోవాలని నేను రాసుకున్నానండి. నేను అనుకున్నా ఇటుకలతో ఇల్లు కట్టుకోవాలి ప్రభువా అన్నట్టుగా నేను రాసుకున్నా. కానీ దేవుడు ఆత్మీయంగా మా ఇల్లు కట్టిండండి. రోడ్డును పడ్డ జీవితాన్ని మా ఇల్లును కట్టిండండి. ఇంకా తనకి హైదరాబాద్ రావటం ఇష్టం లేదండి. అనుకోకుండా ఇక్కడ వద్దురేస్తా, ఇక్కడైతే మనం బలపడలేము, అన్నయ్య కాడికి వెళ్దాం, ప్రార్థనలో ఉందాం, నేను బాప్టిజం తీసుకుంటా, మన జీవితం ఇంకెట్టు ఉండకూడదు అని చెప్పి తను మారిండండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ఇంతలా బలపరుస్తున్న మన పాస్టర్ గారికి నా మనస్ఫూర్తిగా వందనాలన్నా.